So, hello guys, na Biradhe మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్ ఈరోజు మన రెస్సల్ తెలుగు ఛానల్ బర్త్డే అండ్ మీలో చాలామంది కరెక్ట్గా గెస్ చేసినారు. అంటే రీసెంట్గా ఒక వీడియోలో అడిగినాను మన ఛానల్ బర్త్డే ఎప్పుడని. సో మీలో చాలామంది కరెక్ట్గా గెస్ చేసినారు మన Jan 3rd అండ్ మన Jan 4th అని. అండ్ నిజంగా అంటే ఈ రోజే నేను అంటే మన January 3rd రోజు అంటే ఈరోజే నేను మన ఛానల్ నేను కరెక్ట్ 5 సంవత్సరాల ముందు 2019లో నేను ఈరోజే మన ఛానల్ నేను క్రియేట్ చేశాను. అండ్ ఫస్ట్ వీడియో ఏమో మన Jan 4th అంటే రేపేమో అంటే Jan 4th రోజు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినాను. సో ఒక టైప్లో చూస్తే Jan 3rd అండ్ Jan 4th రెండు కరెక్ట్ అనమాట. ఎందుకంటే Jan 4th రోజు ఫస్ట్ వీడియో అప్లోడ్ అయింది అండ్ మన Jan 3rd రోజు అంటే ఈ రోజేమో మన ఛానల్ 5 సంవత్సరాల ముందు క్రియేట్ అయింది అనమాట. సో ఈరోజు మన ఛానల్ బర్త్డే అండ్ నేను ఏం చేస్తాను అంటే ప్రతిసారి నేను Jan 3rd అండ్ Jan 4th నేను సెలబ్రేట్ చేస్తాను. ఎందుకంటే 2 days ఇప్పుడు మనకి అంటే Jan 3rd Jan 4th అంటే రెండు అంటే 4th అప్లోడ్ అండ్ 3rd క్రియేట్ అయింది కదా. సో అందుకే నేను అంటే నాకు టైం దొరకదు 3rd లేకపోతే 4th కానీ సెలబ్రేట్ చేస్తాను. సో మీరు చాలామంది కరెక్ట్గా గెస్ట్ చేసినారనమాట. సో ఈరోజు మన రెస్సల్ తెలుగు ఛానల్ బర్త్డే. సో మన రెస్సల్ తెలుగు ఛానల్కి విష్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. 5 సంవత్సరాలు అయిపోయినాయి మన ఛానల్కి. నిజంగా అసలు నమ్మలేకపోతున్నాను. అండ్ వీళ్ళు చాలామంది అంటే లాస్ట్ ఇయర్ కామెంట్ చేసినారు అండ్ ఈ సంవత్సరం కంపల్సరీ కామెంట్ వస్తుంది. అండ్ ఏమైనా కామెంట్ వస్తుంది అంటే అన్న ఇప్పుడు 5 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి బట్ ఇంకా 1,00,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కాలేదైంది మన ఛానల్ అని కంపల్సరీ ఇలాంటి కామెంట్స్ వస్తాయన్నమాట. సో అందుకని నేను ఎక్కువ సెలబ్రేట్ చేస్తలేను. అంటే ఈసారి అంత బర్త్డే మన ఛానల్ బర్త్డే అంత సెలబ్రేట్ చేస్తలేను, ఏమనుకోవద్దు బాస్. ఎందుకంటే మీకు తెలుసు మన ఛానల్ పరిస్థితి ఎట్లుందో. బట్ అయినా అంటే లైట్గా చేసినాను అంటే మీకు తెలుసు ఏం చేస్తాను ప్రతి సంవత్సరము. సో ఇది మనం చేసినామన్నమాట. కానీ ఎక్కువ సెలబ్రేట్ నేను ఏం చేస్తలేను. ఓకే, సో ఈరోజు మన ఛానల్ బర్త్డే అండ్ స్పెషల్ వీడియో ఏం లేదన్నమాట. మన అప్డేట్సే చెప్తాను ఈరోజు ఈ వీడియోలో. స్పెషల్ వీడియో వేద్దాం అనుకున్నాను బట్ ఎందుకో అంత సెలబ్రేట్ చేయాలనిపించలేదు. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు బాస్. సో ఇప్పుడు మన డైరెక్ట్గా మన అప్డేట్స్లో వచ్చేద్దాము. సో మెయిన్ అంటే మన ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మన నయోమి గురించి. గా చూడండి మీద కూడా తెలుసు మన నయోమి అండ్ ద బాస్ సాషా బ్యాంక్స్ ఇద్దరు ఒకటిసారి మన WWE వదిలేసి అంటే వాళ్ళు హ్యాజ్ యాక్టింగ్ పార్ట్నర్స్లో ఫైట్ చేసినారు. అంటే వాళ్ళు ఒకటిసారి మన WWE వదిలేసి బ్యాక్ స్టేజ్ నుంచి వాళ్ళు వాకౌట్ చేసి మరి వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళ కాంట్రాక్ట్ ఎండ్ కాలేదు బట్ వాళ్ళు ఏనాలు వెళ్ళిపోయినారు మన WWEకి బ్యాక్ స్టేజ్ నుంచి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు. అండ్ దాని తర్వాత మా WWE చాలా నారాజ్ అయిపోయింది. అండ్ సాషా బ్యాంక్స్ నయోమి మా WWE మధ్యలో చాలా తమాషాలు జరిగినాయి. అండ్ దాని తర్వాత ఏమైంది మనకు తెలుసు అంటే మన నయోమి ఇప్పుడు మనకి మా TNAలో కనిపిస్తుంది. సాషా బ్యాంక్స్ గురించి మాట్లాడితే సాషా బ్యాంక్స్ ఏమో అంటే మా WWEలో రిటర్న్ చేయొచ్చు అంట లేదంటే AEWలో కనిపిస్తుందని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎస్ అంటే ఇంతకుముందు ఏమో మనకి మన సాషా బ్యాంక్స్ WWEలో వస్తుంది రిటర్న్ చేస్తాను ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు రూమర్స్ ఏమంటుంది అంటే మేబీ AEWలో వెళ్ళొచ్చు అని ఇలాంటి రూమర్స్ అనమాట. సో చూద్దాం అంటే సాషా బ్యాంక్స్ మన WWE వస్తే మంచిదే బట్ AEW వెళ్తే మనం ఏం చేయలేము. సో రూమర్స్ మాత్రం మిక్స్డ్ ఉన్నాయి అనమాట. కానీ మనం ఈరోజు నయోమి గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే నయోమి పైన ఒక మంచి రూమర్ వచ్చింది. అండ్ రూమర్ ఏంటంటే మన నయోమి చాలా తొందరలోనే మన WWEలో రిటర్న్ చేయొచ్చు అంట. అండ్ అది మేబీ మన ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ బి కావచ్చు. ఎందుకంటే దీని ఇంకా ఒక రీజన్ ఉంది. అండ్ ఆ రీజన్ ఏంటంటే మీకు కూడా తెలుసు రీసెంట్లీ మా WWE రాలో ఒక అనౌన్స్మెంట్ వేసింది. అండ్ ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే మా WWE ఈ థర్స్డే రోజు మన WWE అంటే మన ప్రివ్యూ స్పెషల్ అని ఒక షో చేస్తుంది అన్నమాట. అంటే మన WWE ప్రివ్యూ స్పెషల్ అని ఒక షో వస్తుంది థర్స్డే రోజు. అంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారం థర్స్డే కాదు మన కోసము శుక్రవారం రోజు వస్తాయన్నమాట. సో గురువారము మా WWE ప్రివ్యూ షో వస్తుంది. అండ్ అంటే వాళ్ళ కంట్రీ గురువారం మన కంట్రీలో శుక్రవారం వస్తాయన్నమాట మార్నింగ్. సో ఆ షోలో అంటే WWE ప్రివ్యూ షోలో ద గేమ్ H అంట ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేస్తారంట. అండ్ ఆ స్పెషల్ అనౌన్స్మెంట్గా ఏమైనా కావచ్చు అనమాట. ఎందుకంటే ఆ స్పెషల్ అనౌన్స్మెంట్ ఎందుకు ఇంకెవరికి ఐడియా లేదు బట్ ఒక రూమర్ వస్తుంది. అండ్ రూమర్ ఏమని చెప్తుంది అంటే మేబీ మన WWE అండ్ TNA. ఎస్ గాయస్ నిన్నది కరెక్ట్ మన ఇంపాక్ట్ ప్రెస్ అంటే మన TNA అండ్ మన WWE ఇద్దరు కలిసి పనిచేస్తారు. సో అదే అనౌన్స్మెంట్ మన గేమ్ H ఈ శుక్రవారం మార్నింగ్ చేయొచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఈ WWE ప్రివ్యూ అంటే మన WWE ప్రివ్యూ స్పెషల్ షోలో మన గేమ్ H అంటే ఆ అనౌన్స్మెంట్ ఆ స్పెషల్ అనౌన్స్మెంట్ మేబీ మన WWE అండ్ TNA కలిసి పని చేయొచ్చని ఈ అనౌన్స్మెంట్ వేస్తారు. అండ్ ఒకవేళ అనౌన్స్మెంట్ వేస్తే ఇప్పుడు మన నయోమి మన TNAలో కనిపిస్తుంది కదా. సో మేబీ మన నయోమి మన WWEలోవి కనిపించింది ఎందుకంటే కలిసి పనిచేస్తారు కదా. సో ఆ టైంలో కనిపించచ్చు అనమాట. సో అందుకనే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన గేమ్ H ఇదే అనౌన్స్మెంట్ చేస్తారని గ్యారంటీ ఏం లేదు, జస్ట్ ఇది ఒక రూమర్ అనమాట. సో
అందుకని నేను మీ అందరితో ఈ రూమర్ షేర్ చేసినాను. మేబీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ వేరే అనౌన్స్మెంట్ చేసినా చేయొచ్చు, బట్ రూమర్స్ ఏమైనా వచ్చినాయో ఆ రూమర్స్ నేను మీ అందరితో షేర్ చేసినాను. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఆ డబ్ల్యూడబ్ల్యూది ఒక న్యూ రూల్ గురించి. ఎందుకంటే ఎందుకు తెలుసు మా డబ్ల్యూడబ్ల్యూలో మన బ్లడ్ పాలసీ ఏంది అసలు అంటే ఇంతకుముందు అంటే చాలా సంవత్సరాల ముందు మా డబ్ల్యూడబ్ల్యూలో బ్లడ్ మొత్తం చాలా ఓపెన్లీ చూపిస్తుండే. కానీ మధ్యలో ఏమైందంటే ఈ పీజీఆర్లో మా డబ్ల్యూడబ్ల్యూ ఏం చేసిందంటే బ్లడ్ వచ్చినప్పుడు మొత్తం బ్లాక్ అండ్ వైట్ వేస్తుండే అనమాట. అంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్కి బ్లడ్ వచ్చినప్పుడు బ్లడ్ వెళ్ళినప్పుడు అంటే మొత్తం బ్లాక్ అండ్ వైట్ చేస్తుండే ఎందుకు తెలుసు. కానీ ఈసారి ఏమైందంటే ఈసారి రాలో మన బెక్కీ లించ్కి బ్లడ్ వచ్చినప్పుడు మా డబ్ల్యూడబ్ల్యూ బ్లాక్ అండ్ వైట్ ఏం చేయలేదు, చాలా క్లియర్లీ జూమ్ చేసి మరి చూపించింది మన బెక్కీ లించ్కి బ్లడ్ వచ్చిందని. అండ్ కామెంటర్స్ చాలా క్లియర్లీ అంటే బ్లడ్ అని చాలా క్లియర్లీ అక్కడ మెన్షన్ చేసినారు. సో మేబీ మన డబ్ల్యూడబ్ల్యూ అంటే TV14 అని కాదు, అంటే మొత్తానికి TV14లా మారదంట. కానీ కొంచెం అంటే కొన్ని చేంజెస్ అంటే మా డబ్ల్యూడబ్ల్యూ రూల్స్లో ఒక చిన్న చేంజెస్ వస్తున్నాయి అన్నమాట. అంటే మొత్తానికి TV14లా మారదు, జస్ట్ కొంచెం అంటే కొన్ని చిన్న చేంజెస్ వస్తాయి. సో అదే ఒక న్యూ రూల్ కావచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ ఎందుకు వచ్చిందంటే మన బెక్కీ లించ్కి రీసెంట్లీ బ్లడ్ వచ్చింది అండ్ బ్లడ్ వచ్చినప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఏం చేయలేదు. అండ్ కామెంటర్స్ బ్లడ్ అని క్లియర్లీ మెన్షన్ చేసినారు. సో అందుకనే మేబీ ఒక కొత్త రూల్ యాడ్ అయిందేమో మన డబ్ల్యూడబ్ల్యూ అంటే మరి ఎక్కువ బ్లడ్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం బ్లడ్ మనకి క్లియర్లీ చూపిస్తారు అనుకుంటా. అండ్ మీరు నాకు అడిగితే మాత్రం బ్లడ్ కనిపిస్తే అంటే అప్పుడప్పుడు కనిపిస్తే మంచిది. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ మీరు చాలా సంవత్సరం చూస్తున్నారు మీకు తెలుసు డబ్ల్యూడబ్ల్యూలో అంటే ఇప్పుడు ఏదో AEW వాళ్ళు అంటే వాళ్ళు ఇప్పుడు ఇలాంటి మ్యాచెస్ అంటే ఇలాంటి మ్యాచెస్ ఎప్పుడో మన డబ్ల్యూడబ్ల్యూ జరిగినాయి మాట, చాలా బ్రూటల్ మ్యాచెస్ ఎప్పుడో మన డబ్ల్యూడబ్ల్యూ జరిగినాయి. సో మీరు డబ్ల్యూడబ్ల్యూ చాలా సంవత్సరం చూస్తుంటే మీకు ఒకటి తెలిసే ఉంటుంది. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తుందంటే మరొకసారి జస్ట్ కొన్ని చేంజెస్ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ వేరే సూపర్ స్టార్స్కి బ్లడ్ కనిపిస్తే అండ్ ఆ టైంలో అంటే బ్లడ్ వెళ్ళినప్పుడు బ్లాక్ అండ్ వైట్ చేయకపోతే మాత్రము మీరు అర్థం చేసుకొని మా డబ్ల్యూడబ్ల్యూలో బ్లడ్ పైన ఒక కొత్త రూల్ వచ్చిందని. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి, మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గురించి. ఎందుకంటే రీసెంట్లీయే మన సెత్ రాలిన్స్కి 220 days has a world champion complete అనేది. సో కంగ్రాచులేషన్స్ మన సెత్ రాలిన్స్కి. అండ్ హైలైట్ ఏంటంటే ఈ 220 days రెయిన్లో అంటే మన సెత్ రాలిన్స్కి యాజ్ అ ఛాంపియన్ 220 days కంప్లీట్ అయింది కదా. సో ఈ 220 days రెయిన్లో మన సెత్ రాలిన్స్ నియర్లీ 56 times 56 times మన సెత్ రాలిన్స్ ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్కి డిఫెండ్ చేసినారు. అంటే ఇంక్లూడింగ్ అంటే మన లైవ్ ఈవెంట్స్ అవన్నీ కలిపి అనమాట. అంటే ఓన్లీ అంటే ప్రీమియర్ లైవ్ ఈవెంట్ అండ్ మన రా స్మాక్డౌన్ అని కాదు, లైవ్ ఈవెంట్స్కి కలిపి అంటే టోటల్ కలిపి అనమాట. అంటే మొత్తం కలిపి మన సెత్ రాలిన్స్ ఈ 220 days టైటిల్ రెయిన్లో 56 times టైటిల్ డిఫెండ్ చేసినారు. సో నిజంగా చాలా గ్రేట్. అండ్ నిజంగా మన సెత్ రాలిన్స్ జబర్దస్త్ ఒక హార్డ్ వర్కింగ్ సూపర్ స్టార్ బాస్. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ ఈ టైటిల్ రెయిన్ ముందు రాగా 220 days కంప్లీట్ కాగానే ఇక సోషల్ మీడియాలో మరొకసారి అదే టాపిక్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే రోమన్ రైన్స్ అంత టైటిల్ ఏం డిఫెండ్ చేయడు, అసలైన ఛాంపియన్ సెత్ రాలిన్స్, రోమన్ రైన్స్ అంత పెద్ద ఛాంపియన్ కాదని సోషల్ మీడియాలో మరొకసారి అదే స్టార్ట్ అయిపోయింది. సో మీరేమంటారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ అంతేకాదు రోమన్ రైన్స్ అంటే గుర్తొచ్చింది రీసెంట్లీ మీకు ఒకటి తెలుసు రాలో మన ద పీపుల్ ఛాంప్ ది బ్రాహ్మా బుల్ ద రాక్ రిటర్న్ చేసినారు. అండ్ ద రాక్ నేను హెడ్ ఆఫ్ ద టేబుల్ పైన కూర్చోవాలా అని క్వశ్చన్ అడిగేసినారు, క్లియర్లీ మ్యాచ్ టీచ్ చేసినారు. అండ్ దాని తర్వాత అంటే నిన్న ఈవినింగ్ అంటే సాయంత్రమే మన జాన్ సీనా ఈ ఫోటోని షేర్ చేసినారు, వీడు వచ్చి మీ స్క్రీన్ పైన. సో మన జాన్ సీనా క్లియర్లీ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ని క్లియర్ అంటే ఒక టైప్లో మన జాన్ సీనా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇక అనుకోవచ్చు మీరు మన జాన్ సీనా క్లియర్లీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినారు ఇక మ్యాచ్ జరుగుతుందని క్లియర్లీగా మన జాన్ సీనా బి కన్ఫర్మ్ చేస్తున్నారు ఈ మ్యాచ్కి. అండ్ మన జాన్ సీనా అంటే దీనికి ఇంకో మీనింగ్ కావచ్చు అంటే మన జాన్ సీనా బి ది ట్రైబల్ షీఫ్తో ఫైట్ చేసినారు. అండ్ మన జాన్ సీనా ఓడిపోయారు కదా. సో అందుకని ఇప్పుడు టైం వచ్చింది, ఇప్పుడు రాక్ ఫైట్ చేస్తాడు, ఇప్పుడు రాక్ ఓడిపించేస్తాడు రోమన్ రైన్స్ కానీ కొంచెం ఈ టైప్లో హింట్ ఇస్తున్నారు మన జాన్ సీనా. సో మన జాన్ సీనా మాత్రం క్లియర్లీ రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుందని క్లియర్లీ మన జాన్ సీనా బి టీచ్ చేసినారు, క్లియర్లీ హింట్ ఇచ్చి పడేసినారు సోషల్
మీడియాలో అండ్ నిన్న మీరు చాలామంది మా రాధ్యాడ్ ఇన్స్టాగ్రామ్లో అంటే మీరు ఈ ఫోటోని షేర్ చేసినారు. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి మా రాధ్యాడ్ ఇన్స్టాగ్రామ్లో మీలో చాలామంది అంటే మన రెస్సల్ తెలుగు ఛానల్కి బర్త్డే విష్ చేసినారు. సో మీరు ఎవరెవరు మన ఇన్స్టాగ్రామ్లో మన రెస్సల్ తెలుగు ఛానల్కి బర్త్డే విష్ చేసినారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఓకే, సో మన జాన్ సీనా చాలా క్లియర్లీ హింట్ ఇచ్చి పడేసినారు రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుందని. ఓకే, సో నిజంగా చాలా అంటే చాలా పెద్ద టీజ్. అండ్ బాస్ అంతేకాదు రీసెంట్లీ ఏమైందంటే మన బెక్కీ లించ్ అంటే మన రాలో మన రాక్ వచ్చినప్పుడు బ్యాక్ స్టేజ్ బెక్కీ లించ్తో కలిసినారనమాట. సో అదే ఫోటోని మన బెక్కీ లించ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అండ్ ఏమని రాసింది తెలుసా, అంటే కొంతమంది దీంట్లో నారాజ్ అయిపోతారు, బట్ ఏమని రాసిందంటే మన బెక్కీ లించ్ ఏమని రాసిందంటే అంటే మా ఇద్దరు ఒకరు మాట్లాడుతున్నారు అన్నమాట. అంటే మా ఇద్దరు ఒకరు మాట్లాడుతున్నారు అంటే కజన్స్కి అసలు ఏ టైప్లో కొట్టాలి, ఏ టైప్లో వీళ్ళకి అంటే ఓడిపోయాలి అంటే దాని గురించి మాట్లాడుతున్నామని మన బెక్కీ లించ్ షేర్ చేసింది. అంటే మన బెక్కీ లించ్ చాలా క్లియర్లీ హింట్ ఇస్తుంది అనమాట. అంటే రాక్ అండ్ బెక్కీ లించ్ మాట్లాడుకున్నారంట అసలు ఈ కజన్స్కి ఏ టైప్లో కొట్టాలి దాని గురించి మాట్లాడుతున్నారంట వాళ్ళు. సో ఇప్పుడు కజన్ ఎవరు, రాక్కి కజన్ ఎవరు, రోమన్ రేన్స్ కదా. సో చాలా క్లియర్లీ మన బెక్కీ లించ్వి హింట్ ఇచ్చేసింది. అండ్ మన బెక్కీ లించ్ రోమన్ రేన్స్కి అప్పుడప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటుంది బాస్, మన దగ్గర తెలుసు. అంటే మన బెక్కీ లించ్ ఛాంపియన్ ఉన్నప్పుడు నేను ఒక జబర్దస్త్ ఛాంపియన్ని, రోమన్ రేన్స్ అంత పెద్ద ఛాంపియన్ ఏం కాదు, నేను నా టైటిల్ చాలా జబర్దస్త్గా డిఫెండ్ చేశాను. రీసెంట్లీ NXT ఉమెన్ ఛాంపియన్ ఉన్నప్పుడు మన బెక్కీ లించ్ నేను ఒక జబర్దస్త్ ఛాంపియన్ని, రోమన్ రేన్స్ అంత పెద్ద ఛాంపియన్ ఏం కాదని చాలా క్లియర్లీ అంటే ఎక్కిరిస్తుంటే మన బెక్కీ లించ్ సెత్ రాలిన్స్ ఇంటర్వ్యూస్తో టార్గెట్ చేస్తుంటారు రోమన్ రేన్స్కి. అండ్ రీసెంట్లీ బెక్కీ లించ్ మళ్ళీ ఒకసారి టార్గెట్ చేసి అండ్ ఎక్కిరిచ్చింది. అంటే మా ఇద్దరు ఒకరు మాట్లాడుతున్నారు అంటే కజన్స్కి ఏ టైప్లో ఓడిపోయాలో దాని గురించి, అంటే ఏ టైప్లో కొట్టాలో కజన్స్కి దాని గురించి మాట్లాడుతామని బెక్కీ లించ్ క్లియర్లీ ఈ ఫోటోని పోస్ట్ చేసి చాలా క్లియర్లీ రాసింది. సో బెక్కీ లించ్ ఒక టైప్లో రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుందని క్లియర్లీ హింట్ ఇచ్చేసింది బాస్. ఓకే, అండ్ అంతేకాదు అంటే వీళ్ళైతే హింట్ ఇస్తున్నారు కానీ ద రాక్ ఒక జబర్దస్త్ హింట్ ఇచ్చినారు. అంటే రీసెంట్లీ మన రాక్ రిటర్న్ చేసినారు కదా, సో అదే రిటర్న్ చేసిన వీడియోని మన రాక్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినారు. అండ్ దాని కింద ఏమైనా రాసినారంటే రిటర్న్ చేసిన నిజంగా చాలా మజా వచ్చింది, చాలా జబర్దస్త్ అనిపించింది, మీరు అందరూ చాలా జబర్దస్త్ చేరేసినారు, చాలా మజా వచ్చిందని రాసినారు. అండ్ దాని కింద లాస్ట్లో ఏమైనా రాసినారంటే వీఆర్ జస్ట్ గెట్టింగ్ స్టార్టెడ్ అంట. అంటే ఇప్పుడు ఇది ఒక జస్ట్ స్టార్ట్, అంటే ఇప్పుడిప్పుడే నేను స్టార్ట్ అవుతున్నాను, ఇది అంత పెద్ద ఏం కాదు, ఇప్పుడిప్పుడే సినిమా స్టార్ట్ అయింది, ముందు ఉంది ముసలి పండుగ అని ఒక టైప్లో మన రాక్ చాలా క్లియర్లీ రాసినారు. సో రాక్ ఏమంటున్నా అంటే వీఆర్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్ అని క్లియర్లీ రాసేసినారు. సో దీని అర్థం ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ ద రాక్ మనకి ఇంకా ఎక్కువ కనిపిస్తారన్నమాట. అండ్ ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుంది. ఎందుకంటే జాన్ సీనా హింట్ ఇచ్చేసినారు, రాక్ అయితే స్వయంగా వచ్చి రాలో హింట్ ఇచ్చేసినారు, బెక్కీ లించ్ అని చాలామంది గురించి మాట్లాడుతున్నారు. అండ్ రాక్ చాలా క్లియర్లీ రాసేసినారు వీఆర్ జస్ట్ గెటింగ్ స్టార్ట్ అని రాసేసినారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన రాక్ జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందంటే ఇంకా చాలా ఉందంట, ఇంకా చాలా సినిమా ఉందంట. అండ్ రాక్ ఇప్పుడు మనకి ఇన్ ఫ్యూచర్ ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాలోనే వస్తారని చెప్తలేను, నెక్స్ట్ స్మాక్ డౌన్ చెప్తలేను, బట్ ఇన్ ఫ్యూచర్ చాలా ఎక్కువ కనిపిస్తారన్నమాట. ఎందుకంటే రాయల్ రంబల్ టైంలో వచ్చినా రావచ్చు, రాయల్ రంబల్ తర్వాత వచ్చినా రావచ్చు, ఎందుకంటే ఎలిమినేషన్ చేంబర్ ఇలా మ్యాచ్ జరగచ్చు అని ఇలాంటి రూమర్స్ అన్నమాట. అండ్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అసలు ఎలిమినేషన్ చేంబర్లో జరగబోతుందా లేదంటే అసలు మెయినియాలో జరుగుతుందా, అదే ఒక పెద్ద క్వశ్చన్. ఈ క్వశ్చనే మొత్తం ఆ WWE ఫ్యాన్స్కి అందరికి మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది. ఎందుకంటే ఈ కొడిలో స్టోరీ వల్ల, ఈ స్టోరీ ఎండ్ వల్ల మొత్తం ఈ కన్ఫ్యూజన్ అన్నమాట. సో ఎలిమినేషన్ చేంబర్లో ఈ మ్యాచ్ జరుగుతుందా లేదంటే అసలు మెయినియాలో, అది ఒక పెద్ద క్వశ్చన్. చాలామంది గురించి మాట్లాడుతున్నారు. సో మీరు కామెంట్స్ కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ వస్తున్నారు, మీ అందరూ తెలుసు. నేను ముందు చెప్పేసినాను. ఇప్పుడు నెక్స్ట్ కాకపోతే స్మాక్ డౌన్ కోసం, మన స్మాక్ డౌన్ రెవల్యూషన్ కోసం రోమన్ రైన్స్ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ ఈ స్మాక్ డౌన్లో ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఉంది, ర్యాండీ ఆర్టన్ వర్సెస్ ఎలినా వర్సెస్ AJ స్టైల్స్. అండ్ ఈ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్ మన రోమన్ రైన్స్ అపోనెంట్ అన్నమాట ఫర్ మన రాయల్ రంబల్. అండ్ మేబీ ఫెటల్ ఫర్ ఏ మ్యాచ్ బి కావచ్చు రాయల్ రంబల్లో. సో రోమన్ రైన్స్ వస్తున్నారు. అండ్ రోమన్ రైన్స్ మేబీ అంటే రీసెంట్ అయితే రోమన్ రైన్స్ ఒక ఇమోజీ పోస్ట్ చేసి రియాక్షన్ ఇచ్చినారు కదా. సో రోమన్ రైన్స్ ఇప్పుడు ఈ స్మాక్ డౌన్లో వచ్చి రోమన్ రైన్స్ క్లియర్లీ రాక్ గురించి మాట్లాడచ్చు అంటే కంపల్సరీ రోమన్ రైన్స్ అని ఎక్కిరిస్తారు, లేదంటే పాల్ హేమన్ అయినా ద రాక్కి ఎక్కిరిస్తారు. బట్ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ నుంచి మనకి ఇంకా కొంచెం హింట్స్ దొరుకుతాయి అన్నమాట. ఎందుకంటే
అసలు మెయిన్ ఏంటంటే ఇప్పుడు రాయల్ రంబల్ ఉంది కదా, సో రాయల్ రంబల్ స్టోరీ బి నడుస్తుంది అన్నమాట. ఎందుకంటే రాయల్ రంబల్ రోమన్ రైన్స్ అపాయింట్ ఎవరు ఆ స్టోరీ బి నడుస్తుంది. అండ్ కంపల్సరీ రోమన్ రైన్స్ ద రాక్ ఇవి ఎక్కిరిస్తారనమాట నెక్స్ట్ స్మాక్ డౌన్. సో నిజంగా నెక్స్ట్ స్మాక్ డౌన్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకని మీరు నెక్స్ట్ స్మాక్ డౌన్ కంపల్సరీ లైవ్ చూడండి. ఓకే, అండ్ బాస్ ఈరోజు మన ఛానల్ బర్త్డే, సో మీరు కంపల్సరీ మన ఛానల్కి బర్త్డే విష్ చేయడం మర్చిపోకుండా. ఓకే, సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ గైస్. బాయ్.